నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. మరండి ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోబోతున్నాము. మరి వాటికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దామండి. చికెన్ ఏమో 1 కేజీ చికెన్ నేను బాగా ఉప్పు పసుపు వేసి ఒక అర్ధగంట అట్లా కలిపి పెట్టి, ఎందుకంటే ఆ ఉప్పు వేసినందువల్ల ముక్క కొంచెం మెత్తబడుతుంది, ఫ్రై తొందరగా అయిపోతుంది. అందుకోసం ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత మనకి ఆ మసాలాకి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాము. జీలకర్ర, యాలక బుడ్డలు, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, చెక్క, పైనాపిల్ పువ్వు, తర్వాత వచ్చేసి ఇది రాతి పువ్వు. నేను లవంగాలు మర్చిపోయినాను, లవంగాలు కూడా పెట్టేస్తాను. చూడండి, లవంగాలు, మిరియాలు, ఇవి మనకి ఫ్రై పీస్ మసాలాకు కావాల్సినవి. ఇక్కడ వచ్చేసి ధనియాలు, మిరపకాయలు, ఇవన్నీ ఏంటంటే నేను అట్లా గోలంలో వేయించేసి పొడి కొట్టేసుకుంటాను. మళ్ళీ ఒకసారి చూద్దామా. యాలక బుడ్డలు, ఇదేంటిది జాపత్రి, జాజికాయ అంతా వేయనిది, సగం అట్లా కొట్టి లేకపోతే తురిమి వేస్తాను. ఇది పైనాపిల్ పువ్వు, ఇవి వచ్చేసి లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర, రాతి పువ్వు, ఇవి వచ్చేసండి ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇవన్నీ వేయించి నేను పొడి కొట్టి పెట్టుకుంటాను. ఇవి మసాలాలు. ఇంకా ఇది చికెన్. ఇక్కడ నేను 1 కేజీ బాస్మతి రైస్ అయితే తెప్పించి పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్, 1 కేజీ బాస్మతి రైస్. ఈ ఫ్రైలోకి కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో ఎంత కరివేపాకు వేసుకున్నా బాగుంటుంది. ఇంకా అన్నంలోకి వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసి పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, నిమ్మకాయ. ఇవి మనకి ఫ్రై పీస్ బిర్యానీకి కావలసిన పదార్థాలండి. మరి చేసే ప్రాసెస్ ఏంటి అన్నది చూపిస్తాను అండి. మనం ప్యాన్ పెట్టేసుకున్నాము, దీన్ని వెలిగించేసుకొని ఫస్ట్ కాస్త వేడెక్కగానే ఈ ధనియాలు, చూడండి ఎండుమిర్చి కనిపిస్తుంది కదా, ధనియాలు, ఎండుమిర్చి బాగా వేయించుకున్నాము. బాగా అంటే కొంచెం వేడిగా అయితే చాలు, మరి అది మాడిపోయేంత దాకా పెట్టకుండా అట్లా పచ్చిగా, అంటే మిక్సీ కొడితే మనకి టక్కని పొడి అయ్యేలాగనమాట. అవి వేడెక్కేసినాయండి. ఇంకా ఇవన్నీ చెప్పాను కదా, ఈ జాజికాయ తీసేస్తాను, ఇంకా మిగతావన్నీ వేస్తాను. పొడి కొట్టేటప్పుడు ఈ జాజికాయని తురిమేసి అట్లా పొడి కొట్టుకుందాం. గుమగుమ వాసనలు అయితే వస్తాయి. ఇది త్వరగా కాగిపోతుంది. ప్యాన్ ఆపేస్తున్నాను నేను. కొంచెం చల్లారిచ్చి, చూడండి పొగలు వస్తున్నాయి. కొంచెం చల్లారిచ్చేద్దాము. ఇది చల్లారిపోతుందండి. తర్వాత మిక్సీకి పట్టేస్తాను నేను. ఓకే, ఇప్పుడండి నేను బియ్యం నానేస్తాను. కాకపోతే బియ్యం కొలుద్దాము, ఎందుకంటే మనకి ఎసరు కోసం నేను బియ్యం కొలుస్తాను. జనరల్గా కేజీ అంటే ఈ గ్లాస్తో 3 వస్తాయి. చూద్దాం మళ్ళా ఒకసారి. ఎన్నిసార్లు కొలిచినా మళ్ళా ఆ టయానికి ఏమో కొలవాల్సిందే. 1, 2, 3 వచ్చి మళ్ళీ ఈ కొన్ని మిగిలాయండి మనకి. అంటే కొలత ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. 3.25 కూడా లేవు, చూడండి. ఇవి నానబెట్టేసి పెట్టుకుందాం మనము. ఇప్పుడండి నేను ఈ కుక్కర్లో 5 పెద్ద గ్లాసులు, అంటే నేను దేంతో అయితే బియ్యం కొలిచానో దాంతో నేను 5 పెద్ద గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా,
ఈ చికెన్ అంతా దీంట్లో వేసేస్తాను. ఓకే, ఇట్లాగా చికెన్ అంతా వేసేసి మీకు చూస్తాము, దగ్గరగా చూద్దాం. అట్లాగా వేసేసి కావలసిన ఉప్పు వేసుకుందాం. నేను ఆల్రెడీ ఉప్పు వేసి నేను కలిపి పెట్టుకున్నాను కదా, కడిగినా కూడా దాంట్లో కొంచెం ఉప్పు పోయి ఉంటుంది. చూడండి, నేను ఇది వేస్తున్నా. పసుపు వేసి కలుపుకున్నాం కాబట్టి పసుపుతో పని లేదు. ఏమంటే ఇంకా కొంచెం అంటే కొంచెం, ఇంతనే, ఎక్కువలే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం అంటే కొంచెము, ఎక్కువ ఎంత వద్దు, పుదీనా కొంచెం. మళ్ళీ ఎట్లయినా మసాలా వేయించుకుంటాం అనుకోండి, అయినా కూడా ఆ చికెన్ నీళ్ళు వాసన రాకుండా కొంచెం అట్లా. ఇప్పుడు నేను వెలిగించుకొని పోయి ఒక 2 విజిల్స్, ఎక్కువ తెప్పించకూడదు, ఓన్లీ 2 విజిల్స్ తెప్పిస్తాను. తెప్పించేలోపు మనం ఈ ఎర్రగడ్డలు కట్ చేసుకొని, ఈ పుదీనా అవంతా రెడీ చేసుకుని, ఆ పౌడర్, మసాలా పౌడర్ అంతా కొట్టేద్దామండి. నేను చికెన్ కుక్కర్ అటువైపుకు మార్చేసానండి, చిన్న పొయ్యి పైకి. ఇక్కడ ఏం చేస్తామంటే అది ఉడికేలోపు ఫ్రైకి కావలసిన ఎర్రగడ్డలు, అల్లం పేస్ట్ అవన్నీ వేసి మనం గ్రేవీ తయారు చేసుకుందాము. నూనె చూడండి, నూనె ఒక 100 గ్రాములు వేసింటాను. నెయ్యి 2 స్పూన్లు వేస్తాను. కొంచెం నెయ్యి పడితే బాగుంటుంది దీంట్లోకి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేస్తాను. వేసేసి ఇంక మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి చూడండి, కట్ చేసేసి రెడీగా పెట్టాను. ఈ నూనె కొంచెం బాగా వేడెక్కాల. శనక్కాయ నూనె వాడతాను నేను నాన్ వెజ్ కండి. శనక్కాయ నూనె బాగా కాగకపోతే ఇంకా మీకు డిష్ అంతా శనక్కాయ నూనె వాసన వస్తుంటుంది మొత్తం. ఒక్క 2 నిమిషాలు ఓపిక భరించుకోలేక మీరు టక్కన వేసేసినారనుకోండి. అంటే ఈ మధ్య అందరూ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ నూనె వేస్తానే అన్ని ఆవాలు, జీలకర్ర లాంటివి వేసేస్తారు. దానికి ఏం వాసన ఉండదు కాబట్టి సరిపోయా. కానీ ఇదైతే చాలా బాగా కాగి పొగ వచ్చేటప్పుడు మనము వేయాల్సినటువన్నీ వేస్తేనే, లేదంటే డిష్ అంతా చెడిపోతుందండి. చూడండి, బాగా కాగిపోయి ఇప్పుడు ఆ నూనె కాదు నెయ్యి వాసన వస్తూ ఉందన్నమాట. ఈ టైంలో మీరు గమనిస్తే పొగ కూడా వస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్నీ వేసేసుకోవాలి. ఎందుకు ఆనియన్స్ అన్నీ ఎక్కువ? నేనైతే చూడండి 3 కట్ చేసిన, 4 కదా చూపించిన, 3 కట్ చేసిన. ఎందుకు ఎక్కువ వేయాలా ఆనియన్స్ అంటే మనకి కొంచెం గ్రేవీ లాగా అతుక్కొని ఉండాలి కదా, కలుపుకోవాలి కాబట్టి, ఇంకా కర్రీ ఏముండదు కాబట్టి. ఈ ఆనియన్స్ కూడా వేసేస్తాను. వేసేసి వెంటనే ఈ పచ్చిమిర్చి ఉంది కదా, ఈ పచ్చిమిర్చిలను స్లిట్స్ లాగా కట్ చేసేస్తాను. అట్లే వేసుకున్నా నో ప్రాబ్లం, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా పచ్చిమిరపకాయ కొందరు కొంచెం ఘాటు పెట్టేసి అట్లాగే వేస్తారు. నేనైతే కొంచెం ఇట్లా పొడవుగా తరిగి వేస్తాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసి మనము దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, ఆ ఎండుమిరపకాయలు, మిరియాలు వేసినాము. ఇదంతా వేసిన తర్వాత కూడా ఘాటు సరిపోలేదు అనుకోండి, అప్పుడు మనం ఫ్రైలో చూసి కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడండి ఇంకా కరివేపాకు. మరి మనం ఉప్పు ఈ చికెన్లో వేసినాము కదా, మ్యారినేట్ చేసినప్పుడు వేసినాము. అంటే మ్యారినేట్ చేసినప్పుడు ఇది కడిగితే కొంచెం పోయింటుంది కానీ అది ఊరింటుంది కదా. కానీ ఈ ఎర్రగడ్డలు వేయడానికి మాత్రం నేను కొంచెం అట్లా వేద్దాం. ఎందుకంటే ఆ చికెన్లో ఉడికేది నీళ్ళలోకి కూడా పోతుంది కాబట్టి ఏమంత ఎక్కువేం కాదు. మనం కరివేపాకు వేసి మళ్ళీ దించే ముందు కూడా వేసుకుందాం. దీనికి కరివేపాకు చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఈ విధంగా అంతా వేపుకుందాము. వేగిన తర్వాత మరీ రెడ్గా గోల్డెన్ కలర్ అంత అవసరం లేదు. గోల్డెన్ కలర్ వస్తుంది అనగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. చూడండి ఒక్కసారి ఇంకా రెడ్ బ్రౌన్కి వచ్చేస్తాయి అన్నప్పుడు
మనం ఏం చేయాలా చూడండి, 1 టీ స్పూన్, మరి టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్, కేజీ కదా మరి అవసరం పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ అయితే పడుతుంది. మనకు కొంచెం గ్రేవీ ఫ్రై పీస్కి అతుక్కొని ఉంటేనే కదా మరి అన్నంలో కలుపుకోవడానికి. వాసన కొంచెం అన్నట్టు వస్తుంది. బాబా ఏమైనా అల్లం పేస్ట్. ఇది ఇంకా కొంచెం నూనె వదిలేదాకా అట్లా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నామండి. దీన్ని బాగా వేగిందండి. ఈ పక్క మనకి కుక్కర్ విజిల్ 1 వచ్చింది, 2 కదా. పూర్తిగా ఉడికించకూడదు కదా మరి చికెన్ని, ఎందుకంటే మరి దీంట్లో ఉడకాలి కొంచెం. మరి ఫ్రై కదా, పూర్తిగా ఉడికిస్తే చెదిరిపోతానులే దీంట్లో వేసినప్పుడు. ఇది కూడా బాగా వేగిపోయిందండి. అది 2వ విజిల్ రాగానే ఆపేసినానండి. అది కూడా ఇది కూడా నూనె ఎంత వదులుతుంది చూసినారు కదా చూడండి ఒకసారి. బాగా అట్లా వదిలేస్తాను అంత నూనె అంతా. ఎస్, ఈ టైంలో నేనేమి మసాలా కొట్టి తెచ్చుకున్నాను. ఇది 1 స్పూన్ వేస్తాం. మరి సిమ్లో పెట్టేస్తాను. అంటే దీన్ని అంతా ఒకేసారి వేయకుండా ఫస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో 1 స్పూన్ వేసి, మళ్ళీ చికెన్ సగం వేగినాక 1 స్పూను, దించే ముందర 1 స్పూను అట్లా వేసుకుంటా వస్తే బాగుంటుంది. లేదంటే ఇంకా ఆ ఫ్రెష్నెస్ మీకు కనిపించదు అంతా వేగితే కదా. బ్రహ్మాండంగా వేగిపోయిందండి. ఈ ఎర్రగడ్డ మనకి గ్రేవీ కొరకు అన్నమాట. వాసన ఇది ఇట్లా బాగా వేగిన తర్వాత అండి నేను ఇంకా మూత పెట్టేసి ఆపేస్తా. ఎందుకు అంటే ఇట్లా మూత పెట్టేస్తాను. ఇది చల్లారేలోపు, కుక్కర్ చల్లారాలి కదా మరి దీంట్లో ఫ్రై పీసెస్ వేయాలంటే. అది చల్లారేలోపు నేను అన్నానికి కావాల్సింది కూడా వేయించుకుంటానండి. మరండి అన్నం దీంట్లో చేస్తున్నాను ఈరోజు. మనం చికెన్ బిర్యానీ దమ్ పెట్టుకున్నప్పుడు ఆ వెజల్ యూజ్ చేస్తే ఎల్లో వెజల్ నిండా వచ్చింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ వస్తుంది కేజీకి అన్నట్టు దీంట్లో వేస్తున్నా. ఆయిల్ వేస్తున్నానండి. మరి కేజీ కదా, ఒక 200 ml ఈజీగా పడుతుంది ఆయిల్. అంటాం కానీ కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది కదా బిర్యానీలకి కదా, అట్లాగా. ఇది కాగిన తర్వాత మనం ఏమేమి వేసుకోవాలనేది చెప్తానండి నేను. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో కూడా నేను ఒక 2 స్పూన్స్ గీ వేస్తున్నా. చాలా వేడిగా ఉందండి కుక్కరు. ఇంకా ఇది బాగా కాగిపోయింది కదా. దీంట్లో యాజ్ యూజువల్ మనం బిర్యానీలోకి తిరువాత అన్నంలోకి వేసే మసాలాలన్నీ వేయాల్సిందే. మనం ఆ పౌడర్ కొట్టుకునింది ఫ్రైలోకి కొంచెం అట్లా అన్నం మీద వేస్తాను, కానీ ఇవన్నీ వేయాల్సిందే. చెక్క, లవంగ, యాలకబుడ్డ, బిర్యానీ ఆకు, అదేంటది స్టార్ అనాయిస్, అది అట్లా వేసేసిన తర్వాత ఇంకా ఈ ఆనియన్ ఉన్నాయి కదండి, ఈ ఆనియన్ వేసుకోవాలా. సేమ్ ఇంకా మనం బగారా రైస్కి మేమైతే తిరువాత అన్నం అంటాం. తిరువాత అన్నానికి ఎట్లా చేయాలనో అవి ఎంత చేసుకోవాలి. అట్లా పచ్చిమిరపకాయలు, ఇట్లా వేసేసిన తర్వాత అండి దీంట్లో పుదీనా వేస్తున్నా. పుదీనా ఇట్లా కడుక్కొని గిన్నెలో వేసేసుకున్నా, కట్ చేసి. పుదీనా తర్వాత కొత్తిమీర, ఆ చికెన్ చల్లారేలోపు ఇది కూడా వేగిందంటే ఒక పక్క చికెన్ ఫ్రై, ఆ ఎసరు ఆల్రెడీ కాగింది కాబట్టి
ఇంకో పక్క అన్నం పెట్టేసినామంటే అయిపోయి 10 నిమిషాల్లో. ఈ విధంగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒక్కసారి అట్లా కలబెడదామండి. మరి కొంచెం వేద్దాం ఉప్పు. మరి ఎర్రగడ్డలు వేసినాక ఉప్పు వేయాలి కదా మనం, ఎందుకంటే మనకు నీళ్ళల్లో చికెన్ నీళ్ళల్లో ఉప్పు ఉంది. నేను రవ్వ వేస్తున్నా, మళ్ళీ నీళ్ళు వేసిన తర్వాత ఉప్పు చూసుకొని వేసుకుందాం. మళ్ళీ ఉప్పు తక్కువ అయితే వేయచ్చేమో, కానీ ఎక్కువైతే తీయలేం కదా, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది కొంచెం అసలు వేగినాక మళ్ళీ యాజ్ యూజువల్ అల్లం పేస్ట్ వేద్దాం. ఓకే, చూద్దామండి. ఇది గమనిస్తేనండి ఈ కలర్కి వచ్చేసినాయి ఆనియన్స్. ఇప్పుడు ఏంటంటే నేను ఇంట్లో పచ్చిది మెంతాకు లేదు, కొంచెం ఎండుది మెంత ఆకు ఎండిపోయి ఉంటే వేసి వెంటనే మనం అల్లం పేస్ట్ వేసేయాలి, లేకపోతే ఆకు మాడిపోతే మరి ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఒక స్పూన్ వేసిన ఇంకా వేస్తా. ఇది ముందు కలబెట్టేస్తే 2 ఇంకా సగం ఉంటుంది, వేసేద్దాం. మరి కేజీ కదా, కొంచెం పచ్చిది ఉంటే మెంతాకు మనం పుదీనా వాటిలతోనే వేసింటే సరిపోతుంది. లేదు పచ్చిది, ఎండుది పప్పు తర్వాత కానీ ఎండబెట్టుకుంటాం కదా, అది కొంచెం అట్లా నలిపి లాస్ట్లో అల్లం పేస్ట్ వేసే ముందు వేసి అల్లం పేస్ట్ వేస్తే ఇంకా తేమక అది మాడకుండా ఉంటుంది. ఆ విధంగా మనం మసాలాని ఏం చేసుకున్నామండి. ఇటుపక్క కుక్కర్ ఇంకా విజిల్ పోతానే ఉంది, ఎత్తుతాండ విజిల్ ఇంకా కాక. చూడండి ఆ విధంగా బాగా మసాలా అంతా ఏగిపోయి మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనము ఈ మసాలా పొడి ఉంది కదా, దాంట్లో 1 స్పూన్ అట్లా వేస్తాం అంతే, ఎక్కువలే, 1 స్పూనే. ఓకే, వేసేసి సిమ్లో పెట్టుకొని ఉందామండి. ఇటు పక్క నేను కుక్కర్ తీసేసిన మీకు చూపిస్తా ఎట్లాగుందో. చూడండి కుక్కర్ విజిల్ తీసేసినాను. దీంట్లో ఇంకా ముక్క ఎట్లా ఉంటుంది అనేది మనం ఒక్కసారి చూసి ఆ నీళ్ళు అన్నం దాంట్లో ఆ ఫ్రైకి ఎంచుకున్న మసాలాలో ఆ నీళ్ళు అదేంటి ముక్కలు వేసేసి చూడండి ఈ విధంగా వేగాల కదా. అట్లా వేగేసి ఇట్లా దీన్ని మనం ఇంకా నీళ్ళు వచ్చేసి అన్నం దాంట్లోకి ఫ్రై ముక్కల్ని ఫ్రై దాంట్లోకి వేసేద్దాం అండి. నేను ఇంకా దీంట్లో 4.5 గ్లాస్ వేసినాను నీళ్ళు ఆ కుక్కర్లోకి. ఒక ½ గ్లాస్ మసాలా అనుకోండి, టోటల్గా 5 గ్లాసులు నీళ్ళు వేసినాను. ఈ ముక్కలు ఎత్తి ఇదిగోండి ఈ కుక్కర్లో వేసినాను. ఎక్కువ అంతా చెదిరిపించకుండా మనం కలబెడదాము. మీకు చూపిస్తాను కలబెట్టిన తర్వాత. ఇంకా దీంట్లోకి బియ్యం వేస్తాము. అట్ ఎ టైం 2 అయిపోతాయి. ఓకేనండి అండి. ఇంకా నేను ఈ ఎసరు తెలుతుంది కదా, బాగా బియ్యం కూడా బాగా చాలా అంటే చాలా బాగా నానిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లోకి వేసేస్తాను. వేసిన తర్వాత స్టవ్ అటు పక్కకు మార్చి నేను మీకు చికెన్ వేయించేది చూపిస్తాను. ఆయిల్లో పెట్టేస్తున్నా. అన్నీ రెడీగా ఉంటే మనకి అన్నీ రెడీ చేసుకోవడానికి మొత్తం సమయం అయితే 1 అవర్ పడుతుంది. అన్నీ రెడీ ఉంటే ½ అవర్. కుక్కర్ విజిల్ రావడం ఆలస్యం, అది వచ్చేలోపు మనం చేయాల్సిన పనులన్నీ చేసేసినామంటే చాలా ఈజీగా డెలీషియస్గా మంచి భోజనం చేయొచ్చు మనం. అన్నీ వేసి చూపిస్తానండి. మనము బియ్యం అన్నీ వేసేసినాను. ఇప్పుడు ఉప్పు చూడాలి కదా మనం కదా, చూద్దామండి ఉప్పు సరిపోయిందో లేదో. కరెక్ట్గా అంటే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మనం దీన్ని అటువైపుకి మార్చేసుకొని ఫ్రై చూపిస్తాను. చూద్దామండి ఫ్రై ఇది.
ఎక్కువ అంత కలబెట్టద్దు, ఎందుకంటే ముక్క చెదిరిపోతుంది. ఇంకా పైకి కిందికి ఎగరేసినా కూడా బాగుంటుంది. జస్ట్ ఇంకా ఫ్రై, ఆ మసాలా వీటికి పట్టి ఫ్రై అయితే చాలు. ఎక్కువ అంత ముక్క చెదిరిపించకుండా జస్ట్ అట్లా. కొంచెం మెత్తగానే ఉడికిపోయింది ముక్క, ఎక్కువసేపు నింది ఆవిరి అయినా ఏం కాదండి. చెదిరిపించకుండా ఉంటే నీట్గా ఉంటుంది. ఇట్లనే ఇంతే. ఇంకా ఒక్క అట్లా కొంచెం సేపు వేగితే కారం ఉప్పు చూసుకొని మనం కారం వేసేద్దాము. ఇప్పుడండి మనం చెప్పాను కదా, ఈ పౌడర్ ఏదైతే ఉందో అదొకసారి చల్లుకుందాం. నేను కారం చూసినా కొంచెం తక్కువే ఉంది, కొంచెం వేద్దామండి. ఎర్రగడ్డలు ఎక్కువ ఉండేదాన తీపి వస్తుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఎక్కువలే, అట్లా కింద పెట్టి అట్లా అనేస్తూ ఉంటే అంతే, ఇంకా ఆవిరికి ఉడికిపోతుంది. ఎక్కువ అంతా కలబెట్టద్దండి. చూడండి ఇది బాగా ఫ్రై అవుతుంది కదా. అట్లాగే అన్నం కూడా బ్రహ్మాండంగా ఉడుకుతుందండి కదా. ఇంకా దీని మీద మూత వేసేసి సిమ్లో పెట్టేద్దాము. ఇంకా దీన్ని అట్లాగే కాసేపు సిమ్లోనే వేయించుకుందాం, హైలో పెడితే మాడిపోతుంది. ఓకే, ఇంకా దించే ముందు దీంట్లో ఒక స్పూను మసాలా వేసేద్దామండి. దీంట్లో ఆల్రెడీ మసాలా వేసేసినాం కదా అన్నంలో, కాబట్టి నేను ప్లేట్ మూసేస్తాను. దీనిపైన అయిపోతుంది అన్నము. ఇంకా మనం చికెన్ ఫ్రై అప్పుడప్పుడు కలుపుకొని ఇంకా లాస్ట్ నేను చూపిస్తాను మీకు. చూడండి ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగా వేగిపోయింది. ఇంకా మనం ఈ మిగిలిన పౌడర్ ఉంది కదా, ఇది కాస్త అట్లా చల్లేసి ఒక్కసారి అట్లా కింద నుంచే ఊరికి అట్లా అనేద్దాము. అనేసి మనం కొత్తిమీర నేను రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ, ఇదంతా వేసేసి మనం ఇంకా మూత వేసేసి ఆఫ్ చేసుకున్నామండి. అటుపక్క అన్నం కూడా సిమ్లో పెట్టి మూత వేసేసినాం కదా. అన్నీ అయ్యాక ఒకసారి చూద్దాం. అంతేనండి, మరి అంతకన్నా ఏం పెద్ద ఎక్కువ వర్క్ ఏమి ఉండదు దీనికి. సో ఇంతటితో మనకి ఇది నేను సిమ్లో పెట్టి మూత వేసేస్తానండి. అయ్యాక చూద్దాం, ప్లేట్ చేద్దాం. ఇంకండి అన్నము ఫ్రై అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాను. ఇప్పుడు నేను పచ్చికారం కోసరం పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఎర్రగడ్డ, ఉప్పు. ఈ పచ్చడి ఆ కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఉండాలి మరి చేస్తానండి ఇది. ఇట్లా పచ్చిమిరపకాయలు, టమాటా, ఉప్పు ఫస్ట్ బాగా రుబ్బుకున్న తర్వాత ఎర్రగడ్డ వేసి ఒక తిప్పు తిప్పినామంటే అయిపోతుందండి. ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఎర్రగడ్డలు వేసేసి ఒక ఊరికి అట్లా జస్ట్ ఎక్కువ లేకుండా ఒక విప్ అట్లా అన్నామంటే మరి పచ్చికారం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, నేను ఇప్పుడు డిష్ అవుట్ ఎట్లా చేస్తానంటే ఇట్లా తీసుకొని మనకి కావాల్సినంత ఫ్రై ఎంత కావాలనో అంత అట్లా అట్లా అరేంజ్ చేసుకునేసి ఇక్కడ రైస్ వా బ్రహ్మాండంగా ఉంది. చూడండి ఎంత
పొడి 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 పొడిగా ఆడుతుంది అసలు. కదా, ప్లేట్ పెట్టేద్దాం. దీన్ని బాగా ప్రెస్ చేద్దామండి. ప్రెస్ చేసి అండ్ ఇప్పుడు తీసేస్తున్నా. చూడండి, ఫ్రై పీస్ బిర్యానీ, బ్రహ్మాండమైన ఫ్రై పీస్ బిర్యానీ. మరి దీనికి తోడు అట్లా కొంచెం అట్లా సైడ్లో పచ్చికారము, అట్లా కొంచెం పెరుగు పచ్చడి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. మరి మీరు కూడా ఇలాంటి ఫ్రై పీస్ బిర్యానీ ప్రయత్నించండి. నేను చెప్పిన విధానంలో ప్రయత్నించి టేస్ట్ ఎలా ఉందో చూసి బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.